ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు తీసుకెళ్లరా మూలికలో. మీరు ఇంటికెళ్లేసరికి ఈ మూలికలు వీటి పవర్స్ని కోల్పోతాయి. అప్పుడు మీరు మందారంని కాపాడుకోవడం అసంభవం. థ్యాంక్ యూ జీవన్. జీవన్, నిజంగా మూలికలు పనిచేయవు కదా? చెయ్యవు విజయాంబిక గారు. మీరు భయపడకుండా నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ జీవన్. తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు ఎలా మావయ్య? మందారం కోలుకునే మార్గమే లేదా? లేదని మాత్రం అనకండి నాన్న. మందారం బతకాలి. అవునండి, మందారం బతకాలి. అవును తాతయ్య, మా అమ్మ బ్రతకాలి. మీ అమ్మ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. ఆ దేవుడి మీద భారం వేసి ఎదురు చూడు. ఆ దేవుడే మీ అమ్మకి ఆయురారోగ్యాలు అందిస్తాడు. అటు ఇంగ్లీష్ మందులతోనూ కోలుకోక ఇటు ప్రకృతి వైద్యంతోనూ కోలుకోకపోతే ఇంకెలా కోలుకుంటుంది బావగారు? బావగారు, వైద్యంతో కోలుకోలేని ఎంతో మంది దైవాధీనంతో కోలుకుంటారు బావగారు. పరమేశ్వరుడికి అంకితం చేయబడిన మహాశివరాత్రి రోజున ఆ పార్వతీ పరమేశ్వరుల్ని పూజించుకుని మృత్యుంజయ హోమం చేయగలిగితే మృత్యువు నుంచి బయటపడుతుంది. హోమం దగ్గర కలుద్దాం బావగారు. కబురు పంపిస్తాను. హర హర మహాదేవ, శంభో శంకర. ఏంటి మమ్మీ, నాన్న మందారాన్ని బ్రతికించేదాకా వదిలేలాడు? మనం కూడా మందారాన్ని చంపే వరకు వదిలిపెట్టంగా దీపక్. చంద్ర, అన్నయ్య. హోమం కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగే అన్నయ్య. దీపక్, ప్రస్తుతానికైతే మూలికల గండం తప్పింది. పదా. ఏంటి మందారం ఇలా జరుగుతోంది? ఏ వైద్యం కూడా సక్సెస్ అవ్వకపోతే ఎలా మందారం? నిన్ను బ్రతికించడం కోసం రాజు చాలా కష్టపడి ఈ మూలికలు తెచ్చాడు మందారం. నీకు వైద్యం చేశాక ఫోన్ చేసి మంచి మాట చెప్పమని చెప్పాడు. ఇప్పుడు రాజుకి ఫోన్ చేసి నేనేమని చెప్పాలి? మనం ప్రాణాలకి తెగించి తెచ్చిన మూలికలు పనిచేయలేదని చెప్పాలా? మందారం ఇంక కోలుకోదేమో అని చెప్పాలా? ఏమని చెప్పాలి మందారం? చెప్పు. మాతోనే ఛాలెంజ్ చేస్తావా రూపా? ఇప్పుడెలా ఉంది మా దెబ్బ? ఇదే కాదు రూపా, ఇలాంటివి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాగే తిప్పి కొడుతూ ఉంటావు. నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటావు. పాపం రా రూపా. చెప్పండి అమ్మాయి గారు. రాజు. అమ్మాయి గారు, మందారం లేచిందా? లేదు రాజు. కనీసం మందారానికి చలనమైనా వచ్చిందా అమ్మాయి గారు? లేదు రాజు, అసలు ఆ మూలికలు పనిచేయడం లేదు. ఏమంటున్నారు అమ్మాయి గారు? అవును రాజు,
మనం తెచ్చిన మూలికలు పనిచేయలేదు. మందారంలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. మందారం కోలుకుంటుందని చాలా ఆశపడ్డాను రాజు. మరి స్వామీజీ గారు ఏం చెప్పారు? రేపు శివరాత్రి రోజు మృత్యుంజయ హోమం చేయించాలని చెప్పి వెళ్ళిపోయారు రాజు. స్వామీజీ గారు ఏదో ఒకటి చేసి మందారం కోలుకునేలా చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి అమ్మాయి గారు. మందారంది మంచి మనసు. ఆ దేవుడు తనకు అన్యాయం చేయడు. మీరు భోంచేసి రెస్ట్ తీసుకోండి. మళ్ళీ రేపు గుడికి వెళ్ళాలి కదా. ఏం భోంచేయడమో ఏంటో రాజు, మనసేం బాగోలేదు. సర్లే రాజు, నువ్వు తినేసి పడుకో. మీరు కూడా తినేసి పడుకోండి. సరే, గుడ్ నైట్ రాజు. మందారం కోలుకుంటుందని ఎంతో ఆశపడ్డాం, కానీ అలా జరగలేదు. మందారం కోలుకునుండుంటే చాలా ప్రశ్నలకి సమాధానం దొరికుండేది. మందారాన్ని ఎవరు చంపాలనుకున్నారో తెలిసుండేది. రాఘవని ఎవరు దాచారో తెలిసుండేది. అప్పుడు రాఘవని సేవ్ చేయడం ఈజీ అయ్యుండేది. రాఘవని సేవ్ చేసుకునుంటే బంటి గురించి ఇంట్లో చెప్పుండేవాళ్ళు. అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. చా, మొత్తం పాడైంది. అమ్మ రూపా, ఏంటమ్మా భోజనానికి కూడా రాలేదు? నాకు ఆకలిగా లేదు పిన్ని, అందుకే రాలేదు. ఆకలిగా లేకపోవడం ఏంటి రూపా? మందారం కోసం తెచ్చిన మూలికలు పనిచేయలేదు కదా పిన్ని. దాని గురించి అన్నం తినడం మానేస్తావా చెప్పు? అయినా అన్నయ్య గారు ఉన్నారు కదా రూపా, ఆయన కోడల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. నువ్వేం బాధపడకుండా వచ్చి భోజనం చేయి. మందారం సంగతి అన్నయ్య గారు చూసుకుంటారు. నాకు ఆకలిగా లేదు పిన్ని, మీరెళ్ళి భోంచేయండి. నీకెవరు చెప్తే తింటావో నాకు బాగా తెలుసు. వాళ్ల చేతే చెప్పిస్తాను. చా, రాజు నేను అంత కష్టపడినా వేస్ట్ అయిపోయింది. రాజు, చెప్పండి చిన్నమ్మగారు. రూప భోజనం చేయడం లేదు రాజు. మందారం కోసం తెచ్చిన మూలికలు పనిచేయలేదని బాధపడుతూ ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.